BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నేను మళ్ళీ అది కూడా చెప్తాను సార్. ఉమెన్కి ప్రొటెక్షన్ ఇవ్వాలనే మాట అన్నారు కదా, మరి నిన్న పైశాచికత్వంగా హైదరాబాద్లోనే ఒక స్కూల్లో ఒక సంఘటన జరిగింది. అవును కదా, చాలా పైశాచికత్వం సంఘటన. దాన్ని మనం మనుషులుగా మనం ఎవరూ సమర్థించేది కాదు కదా. అలాంటి వాటిని ఖండిద్దాం. అంటే తప్పు ఎంత ఉందో, తప్పు కోసం చేసినటువంటి చట్టాలు మిస్యూజ్ అయ్యే పర్సంటేజ్ కూడా పెరిగిపోయింది. పాపం దాని నుంచి బయటపడటానికి చాలా మంది సఫర్ అవుతున్నారు. మంచి వాళ్ళు కూడా బలైపోతున్నారు. అయితే సార్ మీరు ఇందాక మీరు చెప్పినట్టు లావణ్య పైన మెనీ కేసెస్ ఉన్నాయి కదా. అసలు ఇప్పుడు మీరు పెట్టిన లావణ్య ఫాదర్ అండ్ మదర్ పెట్టిన కేసు మాదాపూర్లో, ప్లస్ లావణ్య పైన నిన్న ప్రీతితో పెట్టించిన కేసు ఒకటి ఉంది. రెండు ఇవి కాకుండా ఇంకెన్ని కేసులు ఉన్నాయి సార్? వీటిలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అంటారు? ఇప్పుడు ప్రూవ్ అయితే ఆ రెండు ఒకటి, ప్రీతి కేసు ఒకటి. ప్రీతిని ఎట్లా ఇబ్బంది పెట్టారనేది మేము ఆధారాలతో పూర్తి స్థాయిలో సబ్మిట్ చేస్తాం. అంతకుముందు ఆవిడ మీద ఆల్రెడీ NDPS కేసు ఒకటి ఉంది. సో ఈవిడ వేరే ఆడపిల్లల ఫోటోలు వీడియోలు వాడుకొని వాళ్ళ పేరెంట్స్ని డిమాండ్ చేసి చికాకు చేసింది కూడా, అది కూడా ఒక FIR రిజిస్టర్, అది కూడా ఆల్రెడీ అక్కడే ఉంది. సో ఈ కేసెస్ అన్ని మొత్తం ఒకటే తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేసి ఖచ్చితంగా ఆవిడ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఇంకా ఈ డ్రగ్స్ మాఫియాతో ఆవిడ ఎలా రిలేట్ అయిందో we would show it to the world. ఖచ్చితంగా ప్రపంచానికి we will show it. ఇది ప్రూవ్ అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయంటే? కఠినమైన శిక్షలే ఉంటాయండి. బెయిల్ కూడా డౌట్ అయ్యే, కొన్ని రోజుల వరకు బెయిల్ డౌట్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. అంటే బెయిల్ అనేది ఫండమెంటల్ రైట్, మనం ఎవరిని ఆపలేం. కాకపోతే ఇమీడియట్గా మీకు తెలిసిందే ఇలాంటి కేసెస్లో ఇమీడియట్గా రావు. వాళ్ళకి కొన్ని రోజుల వరకు అసలు ఆ బెయిల్ క్వశ్చనే ఆలోచించడం కూడా వాళ్ళ అనవసరం. అందులో దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. డ్రగ్స్ కేసుని 100% మేము ప్రూవ్ చేస్తే ఇస్తాం. ఇవాళ తెలంగాణ పోలీసులు, మన తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియా మీద చేస్తున్న యుద్ధానికి మా వంతు సహకారంగా మేము ఇందులో సేకరించినటువంటి ఆధారాలు పూర్తి స్థాయిలో సమర్పిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు. ఇవాళ మా యుద్ధం డ్రగ్స్ మీద, లావణ్య మీద కాదు, గుర్తుపెట్టుకో. ఆవిడ అందులో ఎవరెవరిని బలి చేస్తుందో వాళ్ళని కాపాడటమే మా ప్రయత్నం. లావణ్య ఆల్రెడీ అయిపోయింది. లావణ్య ఆల్రెడీ పోలీసులు వాళ్ళు ఏం చర్యలు తీసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. కేవలం డ్రగ్స్ మాఫియాని రూపుమాపాలి, డ్రగ్ పెడ్లర్ని అడికట్టాలి. ఆవిడ ఎంత దారుణంగా ఎంతమంది ఆడపిల్లల జీవితాలను ఆగం చేస్తుంది అనే విషయాన్ని మేము బహిర్గతం చేస్తాం. ఓకే, ఇంకొకటి అండి, అందరూ మామూలుగా క్వశ్చన్ ఏంటంటే, అందరిది జనరల్ డౌట్, రాజస్థాన్ ఇంట్లో నుంచి రాజస్థాన్ వెళ్ళిపోవడం అంటే తన కదా పంపించాల్సింది అని చెప్పేసి అందరు డౌట్ అనమాట. ఎందుకు అంత బెండ్ అవ్వాల్సి వచ్చింది రాజస్థాన్ అనేది? ఇందులో అసలు మామూలు యాగిచ్చే కాదు. చాలా ఇప్పుడే మీరు చూసారు, మామూలుగా ఉంటేనే ఇంటికి వెళ్ళి అంత గొడవ చేసింది. ఓకే, వాళ్ళ ఫాదర్ అండ్ మదర్. అవునా? ఓకే, మాదాపూర్లో ఉన్నారు కదా. ఇంటికి వెళ్తే మామూలుగా ఉంటేనే ఇంత గొడవ చేస్తుంది. అసలు ఆర్డినరీగా అమ్మాయి ఎలాంటి మానసిక పరిస్థితిలో ఉంటుందో అర్థం చేసుకోండి. ఓకే, ఎలాంటి పరిస్థితుల్లో ఆవిడ రాజస్థాన్కి ఇవ్వాల్సిన రెంట్స్తో సహా రికవర్ చేసి ఆ ఇల్లు వెకేట్ చేసి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అవసరమైతే. అందులో దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఆ ఇల్లు రాజస్థాన్కే ఆ ఇల్లు వస్తుంది. ఆ ఇల్లు ఆమెది కానే కాదు. అసలు సమస్య లేదు, అందులో డౌటే లేదు. ఖచ్చితంగా వెకేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు రాజధానికి ఇంట్లో ఇంత జరుగుతున్నా తెలిసి ఊరుకున్నాడని చెప్పేసి రాజధాని పైన ఏమన్నా ఎందుకు నెగ్లెక్ట్ చేసావని చెప్పేసి ఇట్లాంటివి ఏమైనా వస్తాయా? ఏం నెగ్లెక్ట్ చేశారు? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అసలు మధ్యలో వెళ్ళిపోయింది కదా. మధ్యలో వెళ్ళిపోయిన తర్వాత నానా చికాకులు చేసి మధ్యలో దూరి మళ్ళీ ఏదో ఉండి ఆ యాగిచా చేసి ఫ్రెండ్స్ ద్వారా అప్రోచ్ అయ్యి చికాకు చేస్తే ఎందుకు ఊరుకుంటారు? ఇప్పుడు ఏం జరిగిందని అసలు రాజస్థాన్తో అమ్మాయి కలిసి ఉన్నది ఎప్పుడు? అసలు ఎన్నేళ్ల క్రితం కలిసి ఉన్నాడు, ఇప్పుడు ఎప్పుడు కలిసి లేడు? ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన ఫ్యాక్ట్సే కదా. మాట చెప్పడం సరికాదు. మీరు ఎస్టాబ్లిష్ చేయమనండి వాళ్ళని. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ మీకు నేను 100% అడిగేది అదే. శేఖర్ భాష అడిగిన ప్రశ్నలు ఇవి కాదా? శేఖర్ భాష పరిస్థితి ఏంటి? శేఖర్ భాష పైన కూడా కేసులు ఉన్నాయని చెప్పి థ్రెట్టింగ్స్ వస్తున్నాయని చెప్పేసి ఏం కేసులు ఉన్నాయి శేఖర్ భాష పైన? నేను చెప్తాను. పంజాగుట్లో ఎవరు అమ్మాయిని వండర్ఫుల్ గా అడిగారు. ఈ కేసు నేను చెప్తాను. మొత్తం ఆ కేసు పిన్ పాయింటెడ్ గా ఫస్ట్ ఎండ్ వరకు డీల్ చేశాను. మీరేనా? శేఖర్ భాషకి నేనే ఉన్నాను అడ్వకేట్ గా. శేఖర్ భాష అడ్వకేట్ నేనే. చెప్తాము అందులో దేర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఒక అమ్మాయి 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 మీద FIR చేసి 3 మీద 498 కేసు పెట్టేసి అదే ధోరణిలో శేఖర్ భాషను కూడా థ్రెటన్ చేద్దాం అనుకుంది. శేఖర్ భాష అనే కాకుండా ఇంకొక వ్యక్తిని కూడా థ్రెటన్ చేసి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తే ఆ వ్యక్తి అలర్ట్ అయ్యి ఆ వ్యక్తి అప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఈ అమ్మాయి ఇలా నన్ను డబ్బులు డిమాండ్ చేస్తుందని ఆ అమ్మాయి మీద కేసు పెట్టి అప్పటికప్పుడు పోలీసులు పట్టించారు.
ఆ అమ్మాయి అటెండ్ అవ్వట్లే ఆ క్రిమినల్ కేసు, వారెంట్ ఇష్యూ అవుతుంది కొన్ని రోజుల్లో. శేఖర్ భాష మీద కేసు పెట్టిన అమ్మాయి అంటున్నారు కదా, తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని పట్టుకొని ఆ అమ్మాయిని మభ్యపెట్టి మళ్ళీ కేసు పెట్టించారు. మళ్ళీ రెండో కేసు పెట్టారా? ఏమున్నాయి వీళ్ళు హడావిడి చేయడం అంతే, ఏం లేదు. అంటే చూడండి, ఆల్రెడీ 3 పెళ్లిళ్ళు, 3 మీద క్రిమినల్ కేసెస్. తర్వాత ఇతనికి ఏదో స్టోరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఏదో నేను చెప్పి వచ్చింది అలిగేషన్స్ తోటి ఇతని దగ్గర డబ్బులు చాలా డిమాండ్ చేసింది శేఖర్ భాష దగ్గర. ఎంత అడిగింది? ఆల్మోస్ట్ ఫుల్ అమౌంట్ అండి. సో చాలా పెద్ద అమౌంట్ డిమాండ్ చేశారు ఆవిడ. సో దానివల్ల మాత్రమే, అంటే ఎట్లా అంటే శేఖర్ భాషను కూడా ఫ్యామిలీని వదిలేసాయి, మీ ఆవిడని వదిలేసాయి, ఈ రకమైన బెదిరింపులు, మీ ఆవిడని వదిలేసి వచ్చేసాయి అంటే థ్రెటన్. ఇట్లాంటి సైకోలు వీళ్ళందరూ అనకూడదు కానీ సైకలాజికల్గా వాళ్ళు డిప్రైవ్ అయిపోయి ఇంకొకళ్ళని హెరాస్ చేయడం. ఇంత టార్చర్ పెడతారా? అంటే ఇప్పుడు కాపాడకూడదా? ఇప్పుడు ఇలాంటి ఇష్యూ ఉన్నప్పుడు ఇందులో థింగ్ అదే, ఏదన్నా చిన్నది ఆడవాళ్ళది వస్తే నిజమో అబద్ధమో తెలియకుండా ఇంత స్క్రోలింగ్ వేసేసి ఇంత జనరేట్ చేస్తారు కదా. నిజంగా మగవాళ్ళ వైపు నిజం ఉంటే చూపించడానికి ఏంటి భయం? ఆ పోలీస్ స్టేషన్ లో నిజంగానే జరుగుతుందా? మగవాళ్ళు వెళ్తే కంప్లైంట్ తీసుకోవడం, ఆడవాళ్ళు వెళ్తే కంప్లైంట్ తీసుకోవడం వాస్తవంగా జరుగుతున్నాయి కదండి ఇవాళ. ఆడవాళ్ళు చిన్న ఇప్పుడు అందుకనే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో అంటే పోలీస్ తప్పేం లేదు, నేను మళ్ళీ ఈ మాట చెప్తా, పోలీసులు తప్పు కాదు, ఇది సిస్టమ్ అలా ఉంది, మన సిస్టమ్ అలా ఉంది, మన చట్టాలు అలా ఉన్నాయి. ఇప్పుడు తను కూడా ఆడపిల్ల పెట్టిన కంప్లైంట్ని, ఏమా నువ్వు చేసిన తప్పు వెళ్ళి చక్కగా కాపురం చేసుకో, ఎందుకు ఇలాంటి పిచ్చి కేసుల్లో పెడతారు, మీరు బుద్ధి లేదని అనుకో, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్ చెప్పాడో ఆ ఆఫీసర్ మీద కూడా తిరిగి కేసు పెడతారు వీళ్ళు. అవునా కదా? ఇవాళ పోలీస్ ఆఫీసర్లు కూడా మగవాళ్ళు ఎవరి నుండి నిజంగా ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారని చెప్పే పరిస్థితి ఉందా? ఆనెస్ట్గా మాట్లాడుకుందాం. మీ వ్యక్తిగతంగా అభిప్రాయం చెప్పండి, నేనేమన్నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఉన్నదా లేదా? కాదు, న్యూట్రల్ ఆన్సర్ కాదు, వ్యక్తిగతంగా సమాధానం చెప్తాం. మగవాళ్ళు పోలీస్ ఆఫీసర్లు కూడా ఎవరైనా ఆడవాళ్ళు తప్పు చేస్తుంటే తప్పు చేస్తున్నారు అని భయపడుతున్నారా లేదా? ఇవాళ చట్టాల వల్ల, ఇవాళ చట్టాల వల్ల నిజంగా భయం ఉంది, తలెత్తింది. అలానే వాళ్ళ ప్రొటెక్షన్ కోసం చట్టాలు ఉండకూడదని కాదు, రెండు అర్థం చేసుకోవాలి, ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఇది. మిస్యూజ్ పెరుగుతుంది, ఈ చట్టాల మిస్యూజ్ చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంది, చాలా భయపడే. ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ తెలుసా? గౌరవ సుప్రీంకోర్టు వారే వ్యాఖ్యానించేంత ఎక్స్ట్రీమ్ లెవెల్. మీ పరిరక్షణ కోసం చేసిన చట్టాలకి మీరే తిలోదకాలు ఇస్తున్నారు, మీరే భ్రష్టు పట్టిస్తున్నారు, అంత మిస్యూజ్ చేస్తున్నారని గౌరవ సుప్రీంకోర్టు వారే ఇచ్చినటువంటి ఆర్డర్సే ఉన్నాయి. అయితే ఇంకోటిసారి ఇప్పుడు దాదాపు నెల నుంచి జరుగుతుంది కదా ఇది, ఈ కేసుకు సంబంధించి ఈ ప్రోపగండాలు కానీ లేకపోతే అరెస్టులు కానీ లేకపోతే ఒకళ్ళది తప్పు ఒకళ్ళ ఈ ప్రొసీజర్ అంతా అవడానికి ఎంత టైం పట్టచ్చు అంటారు? పడుతుంది, ఎస్టాబ్లిష్ చేద్దాం, నిజంగా ఎస్టాబ్లిష్ చేద్దాం, పట్టండి, ఎంత టైం జీవితకాలం పట్టినా మేమే వెనక్కి తగ్గాం, ఉన్న వాస్తవం తీసుకెళ్తాం. ఎందుకంటే ఉన్నది ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ గా డ్రగ్స్ మాఫియా మీద ఫైట్ స్టార్ట్ అయింది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరు తీగలాగితే దొంగ స్లోగా ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, మొత్తాన్ని తీసుకెళ్ళి చక్కగా ఎవరైతే దీని నుంచి బయటపడి రీహాబిలిటేట్ అవ్వాలనుకుంటున్నారో చక్కగా చూపిస్తాం వీళ్ళందరినీ. ఇప్పుడు రాజ్ తరుణ్కు సంబంధించి ఎలిగేషన్స్ అవి చాలా ఉంటున్నాయి కదా, ఏమున్నాయి ఎలిగేషన్స్? నేను చెప్పింది ఎలిగేషన్స్ ఏమున్నాయి? ఎలిగేషన్స్ అంటే లావణ్య చేసిన ఎలిగేషన్స్, లావణ్య ఒకటి, నన్ను చీట్ చేశారు అని చెప్పేసి ఇంకా అలిగేషన్స్, ప్లస్ ఆర్యనకి సంబంధించి ఆర్యన అని చెప్పేసి ఒక అమ్మాయి ఏదో చెప్తుంది, తర్వాత వేరే ఇద్దరితో అమ్మాయి వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకోళ్ళ మీద ఎలిగేషన్స్ కాదు, ఇప్పుడు ఈమెకి ఇప్పుడు మేము డైరెక్ట్ సమాధానం ఇస్తున్నాం కదా, ఈవిడ ఎలిగేషన్స్ ఈవిడికి డైరెక్ట్ సమాధానం ఇస్తున్నాం. ఎవరైతే ఉన్నాయని వీళ్ళు చెప్పడం కదా రమ్మనండి. ఇప్పుడు మేము కూడా అదే అన్నాం, నేను డే 1 కూడా అదే చెప్పాను, మీరు ఎలిగేషన్స్ ఉన్నాయంటాం కదా, అనేవాళ్ళని రమ్మనండి విత్ ఎవిడెన్స్ తోటి, విత్ క్లియర్ కట్ ప్రూఫ్. నేను అడగాల్సింది, నేను చెప్దాం అనుకుంది క్వశ్చన్ ఏంటంటే, ఒక స్టార్ గా ఉన్నాడు, ఒక పబ్లిక్ ఫిగర్, సెలబ్రిటీ, ఈ చేసిన ఎలిగేషన్స్ వల్ల తన స్టార్డమ్ కానీ తనకి వస్తున్నటువంటి పరువుకి కలిగే నష్టం కానీ దానికి విలువ అనేది ఒకటి ఉంటుంది కదా, అది కేసు ప్రూవ్ అయిన తర్వాత రాజధాని తప్పేం లేదని తేలితే పరిస్థితి ఏంటి? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా, ఖచ్చితంగా తనకి జరిగిన డ్యామేజెస్ ని క్లెయిమ్ చేసుకొని తీరుతాం. అందులో అయితే సమస్య లేదు. ఏం జరగాలో అది జరుగుతుంది, చూడండి. ఎవరు తప్పు ఒప్పు మీకు అతి త్వరలో తెలుస్తుంది, ఇప్పటికే సగం తెలిసిపోయింది, నేను అనకూడదు ఆ మాట, నేను అనకూడదు, అది కోర్టు వారే తెలుస్తారు. ఇప్పటికే ఆల్మోస్ట్ తెలిసిపోయింది అందరికి, ఎవరిది తప్పు ఒప్పో ఇంకా పూర్తి స్థాయిలో కోర్టు వారే తెలుస్తారు. ఆ రోజు త్వరలోనే వస్తుంది, అది ముందు
అందరూ కవర్ చేద్దరు, పూర్తిగా చూపిద్దరు. ఇప్పుడు అందరికీ ఇంప్లైడ్ గా ఇండైరెక్ట్ గా కానీ ఎవరికి అర్థం అవ్వాల్సింది వాళ్ళకి అర్థమైంది, ఎవరిది తప్ప ఉప్ప అనే మాట ఖచ్చితంగా అర్థమై తీరింది. ఎందుకంటే ఇంత పెద్ద మాఫియాని ఎండగట్టే ఉద్యమం ఉన్నప్పుడు కొంచెం పేషెన్స్ తోటి కూడా ఉంటాము, సహనం కూడా. మధ్యలో ఓకే మీరు చెప్పింది ఓకే, కేసు లాస్ట్ వరకు ఫైట్ చేయకుండా లావణ్య కానీ లావణ్య తరఫు అడ్వకేట్ కానీ ఎవరైనా కాంప్రమైజ్కి వస్తే మీ తరపు నుంచి పరిస్థితి ఏంటి? కాంప్రమైజ్ చేసుకోవడం ఏదో విషయం సరే, మనం ఈ మీడియా కాదు, కేసులు కాదు, కోర్టులు కాదు, నేను చెప్పింది అదే, కూర్చొని మాట్లాడుకుందాం అని కాంప్రమైజ్కి వస్తే మీరు ఓకేనా? మీరు ఫస్ట్ నుంచి నన్ను క్లియర్ గా వింటున్నారు అనుకుంటున్నాను. నేను మీతో ఫస్ట్ చెప్పింది ఏంటి, లావణ్య పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి మాకు అసలు పెద్ద టెన్షన్ లేదు, వరీ లేదు. వీఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దట్. మేము ఓన్లీ డ్రగ్స్ మీద యుద్ధాన్ని చేస్తున్నాం. రాస్తారని యుద్ధం కూడా డ్రగ్స్ మీద మాత్రమే. ఇప్పుడు ఆ డ్రగ్స్ మీద జరిగే యుద్ధంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి ఉండదు. ఎందుకు ఉంటుంది? ఒకసారి మేము మీకు క్లియర్ గా చెప్పాం కదా, పోలీస్ వారికి ఎవిడెన్సెస్ మేము సబ్మిట్ చేస్తామని. సబ్మిట్ చేశాక ఇంకా మేము ఎందుకు కాంప్రమైజ్ అవుతుంటే, మేము కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు అందులో. మేము ఎవిడెన్సెస్ సబ్మిట్ చేస్తాం అంటే పోలీస్ వారిని కాంప్రమైజ్ అవ్వాలన్నా, పోలీస్ వారితో కాంప్రమైజ్ అవుతారా? తెలంగాణ ప్రభుత్వం డిక్లేర్ చేసి డ్రగ్స్ మీద యుద్ధాన్ని డిక్లేర్ చేసి ఖచ్చితంగా ఈ పెడ్లర్స్ అందరినీ పట్టుకోవాలని తీరుతున్నారు. వీళ్ళని పట్టుకోవాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి మేము సహకరిస్తున్నాం. మీ ఫైట్ లో మీకు సక్సెస్ మీ వైపు రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.